నువ్వు భయపడద్దు, కలవరపడద్దు. దేవునికి నిన్ను అప్పగించుకో. ప్రభా, నేను అది మంచిది ఇది మంచిది అనన్నాయన, నీకు ఏది మంచిదో అదే నా జీవితంలో జరిగించు. ఆయన మంచిది అని జరిగి, ఒకవేళ తల్లిదండ్రులైనా నీ జీవితంలో శ్రేష్టంగా ఆలోచించకపోవచ్చు, కానీ స్వరక్తం ఇచ్చి కొన్న దేవుడు నీ జీవితాన్ని ఒక అందమైన స్థితిలో, స్థాయిలో ఉంచగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. నా గురించి ఆలోచించడానికి తల్లిదండ్రులు లేరే, లేకపోతే నా గురించి ఆలోచించడానికి సరైన అన్నదమ్ములు లేరే, నేను ఒంటరినే, నేను ఒక్కదాన్నే అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ గురించి ఆలోచించడానికి నిత్యుడగు తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. మరణము లేనివాడు ఆయన, సజీవుడు ఆయన, ఎల్లప్పుడూ ఉండు దేవుడు ఆయన, ఆలోచనకర్త ఆయన. ఆయన మీద నువ్వు ఆధారపడితే నిన్ను ఏది శ్రేష్టమైన మార్గమో అక్కడికి నడిపించగలడు ప్రియా దేవుని బిడ్డ. హల్లెలూయా. కనుక మరి నీ జీవితంలో మంచిది అని ఎంచుకున్నది ఒకవేళ మంచిది కాకపోతే